మనం శివాలయానికి వెళ్ళినప్పుడు శివుని దర్శనం ఎలా చేయాలి? శివ దర్శనం చేయాలి అంటే నందీశ్వరుడి మీద 2 శృంగముల మీద మన బొటన వేలు చూపుడు వేలును పెట్టి ఆ 2 వేళ్ల మధ్యలో నుండి శివుణ్ణి చూస్తూ ఎడమ చేతితో ఆయన అంటే నందీశ్వరుడి అవయవాన్ని ఒక్కసారి పట్టుకొని వదిలేయాలి. మీకు దొరకని దోషాలు పోవాలంటే ఒక్క నందీశ్వరుడి అభిషేకంలోనే దొరుకుతుంది. ఈ వీడియో మీ అందరి కోసం, ఈ యొక్క నందీశ్వరుడి అభిషేకాన్ని చూడలేదు, అయ్యో మిస్ అయ్యాం అనుకునే వాళ్ళ కోసం. అలాగే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి ఎన్నో నెక్స్ట్ చండీ హోమాన్ని కూడా ఎడిట్ చేయబడుతుంది. ఈ హోమాలన్నీ, యాగాలు, ఏదైనా దైవం గురించి తెలుసుకోవచ్చు. అందుకని అందరూ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇది త్రయోదశి రోజు చేసే సాయంకాలంన పూజ చాలా శక్తివంతమైనది. నందీశ్వరుడికి త్రయోదశి రోజు చేసే పూజ చాలా విశిష్టమైనది. శివాలయంలో శివలింగానికి ఉదయాన్నే అభిషేకం చేసి అలంకరణ చేసిన తర్వాత ఆ రుద్రాభ్యంతోనే నందీశ్వరుడికి కూడా అభిషేకం చేసి నందీశ్వరుణ్ణి చక్కగా కడిగి అలంకరణ చేసి చందనంతో బొట్టు పెట్టి ఆ యొక్క శివునికి నందీశ్వరునికి ఏకకాలంలో హారతి ఇస్తే సమస్త దోషాలు ఉపశాంతింపబడతాయి. జాతకంలో వచ్చే గొప్ప గొప్ప దోషాలు కూడా నివారించబడతాయి. ఈ ప్రదోష కాలంలోనే త్రయోదశి నాడే ఈ నందీశ్వరుడి అభిషేకం చాలా ఫలితాలను ఇస్తుంది. ఈ యొక్క రోజుకి చాలా శక్తివంతమైన రోజు. ఈ నందీశ్వరుడి అభిషేకానికి త్రయోదశి చాలా ముఖ్యమైన రోజు. మనకు దోష నివారణ కార్యాలన్నీ శివాలయాల్లోనే జరుగుతుంటాయి. ఈ నందీశ్వరుడికి ఈ శివాలయంలోని శివునికి చాలా సంబంధం ఉంది. అందుకే ముందుగా మనం నందీశ్వరుడిని తాకి తరువాతనే మనం శివ దర్శనం చేసుకుంటాం. అందుకోసమే మీకు ఈ వీడియోని ఎడిట్ చేయడం జరిగింది. హారతులను తీసుకోండి.